సమాజంలో అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలనకు మహాత్మా జ్యోతిరావు పూలే ఎంతగానో కృషి చేశారని బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని గురువారం నిర్వహించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని సంఘ కార్యాలయంలో పలువురు బీసీ నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా తన జీవితాంతం జ్యోతిరావు పూలే పోరాడారని అన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన కృషి చేశారని చెప్పారు. భారతీయ సామాజిక తత్వవేత్తగా, సమన్యాయ సత్యశోధకునిగా, సామాజిక న్యాయ సాధకునిగా తన జీవితమంతా ఉద్యమిస్తూ అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా ప్రపంచ చరిత్ర పుటలలో శాశ్వతంగా నిలిచిపోయిన ధన్యజీవి మహాత్మా జ్యోతిరావు పూలే అంటూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ పట్టణ అధ్యక్షుడు కుర్రా సీను, బీసీ నాయకులు జొన్నాదుల రమేష్, పోలిశెట్టి వెంకటేశ్వరరావు, జొన్నాదుల శివరామకృష్ణ, పట్నాల సాయి, కడలి సాయి, కళ్యాణి, ఈశ్వరి కుమారి, హేమలత తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశపు తొలి మహాత్మా అని బిరుదొచ్చిన జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతి సందర్భంగా తెనాలి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించాము. జ్యోతిరావు గారి పూలే గురించి చరిత్ర దాదాపు మనం చదువుకుంటూ చెప్పుకుంటూ పోతే చాలా రోజులు పట్టినా కూడా అంత చరిత్ర ఉన్నది. జ్యోతిరావు గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాల అందరూ చదువుకోవాలి, చదువుతోనే ఉన్నత స్థానానికి వెళ్తామని, చదువు మూలంగానే అభివృద్ధి చెందుతామని, ప్రతి కులంలో ఏ కులంలో పుట్టినా కూడా ప్రతివాడు చదువుకోవాలి, చదువుతోనే అభివృద్ధి చెందుతామనేది ముఖ్య నినాదం. ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ ఎటువంటి జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతిని కానీ వర్ధంతిని కానీ ఎవరూ చేయట్లేదు. అది ఆర్డినరీస్ జీవో రూపంలో స్టేట్ గవర్నమెంట్ ఆమోదిస్తే అప్పుడు ప్రతి గవర్నమెంట్ కార్యాలయంలో కూడా జ్యోతిరావు పూలే గారిని కంపల్సరీగా ఆయన జయంతి కార్యక్రమాలు చేస్తారని మేము బీసీ సంక్షేమ సంఘంగా పలుమార్లు మేము కోరి ఉన్నాము. ఈసారైనా ఇప్పుడు బీసీల యొక్క ప్రాముఖ్యత అని చెప్పే తెలుగుదేశం పార్టీ అయినా కూడా బీసీలని గౌరవించేదానికి మాలో జ్యోతిరావు పూలే గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతిని ఆదరేజ్గా చేయాలని, జయంతిని ఆదరేజ్గా చేయాలని మేము కోరుతున్నాం. బీసీ సంక్షేమ సంఘం ఈ రోజున బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా మరి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆనాడు వెనకబడిన తరగతి వాళ్ళలో చదువుకోవాలనే ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి చిన్న వయసులో తను పెళ్లి చేసుకొని తన భార్యాన్ని తన భుజస్కంధాలపైన మోసుకుంటూ వెళ్ళి మరి ఆమెను చదివించి మరి ఆమె విద్యామంత్రాలు చేసి ఎందరో మహిళలకి మరి విద్యను నేర్పించి ఈ దేశంలో ఆనాడు జరుగుతున్న అగ్రవర్ణ వర్గాలు మరి పేదలపై జరుగుతున్న పెత్తనంపై వారు చదువుతూనే ఏదైనా సరే మనం విద్యామంతులు అయితేనే కానీ ఏదైనా కానీ మన స్వేచ్ఛ మనం అనుభవిస్తామని చెప్పేసి ముఖ్యంగా మహిళలు చదువుకోవాలని చెప్పేసి పాత్రలో తన భార్యని ముందు ఉంచి నడిపించిన మహాత్ముడు. అటువంటి పూలే గారి విగ్రహం తెనాలి నడిబొడ్డున పెట్టాలని చెప్పేసి దరిదాపులుగా ఎన్నాళ్ళ నుంచో మరి ఈ యొక్క కార్యక్రమం మరి వినతి పత్రాలను కానీ మరి ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వంలోనే కానీ పూలే గారి విగ్రహాన్ని మరి సావిత్రిబాయి పూలే గారిని కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరి ప్రభుత్వం కూడా అధికారికంగా మరి యొక్క కార్యక్రమాన్ని వర్ధంతుల జయంతులు పూలే గారి చేయాలని చెప్పేసి